హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Yaraguti బ్రదర్స్. ఈరోజు మనం దీంట్లో భాగంగా అంటే హంటింగ్ గ్యాదరింగ్ ఫుడ్లో ఈ లెసన్లో భాగంగా అవర్ పార్ట్ 1 లెసన్ 2లో భాగంగా ఈరోజు పార్ట్ 2 మనం చేసుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ద ఎర్లియస్ట్ పీపుల్, హంటింగ్, కలహరీ పెర్సిస్టెన్స్, కరెంట్ సీనరీ మరియు గ్యాదరింగ్ ఫుడ్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఈరోజు మనం మైగ్రేషన్, హౌ డు we people, these people, techniques, sites, habitation factor sites ఇలాంటి మనం ఈరోజు మెయిన్ పార్ట్ 2లో నేర్చుకోబోతున్నాం. ఇంకా ఈ పార్ట్ 2లో చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నా మిగిలితే అవి మనం నెక్స్ట్ పార్ట్ 3లో చెప్పుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మా ఛానల్ కొన్ని లైవ్ క్లాసెస్ జరుగుతుంటాయి. ఆ లైవ్ క్లాసెస్ కానీ మీకు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టైమింగ్స్ పెడుతుంటాను. అదే ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అనేది లైవ్లో మీరు చూడవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నా లైవ్లో అడగవచ్చు. ఓకే, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈరోజు టాపిక్లో ఏం డిస్కస్ చేసుకుందామంటే మైగ్రేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మైగ్రేషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ రీజన్స్ వై హంటర్ గ్యాదర్స్ మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఎందుకు హంటర్ గ్యాదర్స్ అంటే వేటాడేవారు మరియు గ్యాదర్ చేసేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తారు అనే దాని మీద ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. దానికి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, ఫస్ట్ రీజన్, దే ఈట్ అప్ ఆల్ ద అవైలబుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్ రిసోర్సెస్. అంటే వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు, ఆ ప్లేస్లో ఉన్న వెజిటేరియన్ అంతా వాళ్ళు తినేసి ఉంటారు. అప్పుడు తినేస్తే అక్కడ తినడానికి ఏమి ఉండదు. వాళ్ళు బతకాలంటే ఏదో తినాలి కాబట్టి వేరే ప్లేస్కి మూవ్ అవడం జరుగుతుంది. అక్కడ ఉన్న యానిమల్స్ అన్ని వేటాడితే యానిమల్స్ అయిపోతాయి, ప్లాంట్స్ అన్ని తినేస్తే ప్లాంట్స్ అయిపోతాయి. అందుకని అక్కడ మనకి రిసోర్సెస్ దొరకవు కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే దారి లేక, వేరే సిచ్యువేషన్ లేక ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లో మూవ్ జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ కానీ గమనించినట్టయితే, యానిమల్స్ మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు. అంటే లాస్ట్ క్లాస్లో మనం కలహరీ హంటర్స్ గురించి నేర్చుకున్నాం. అంటే వాళ్ళు 25 to 35 కిలోమీటర్స్ పరిగెడతారు. అంటే ఆ యానిమల్స్ కోసం యానిమల్స్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవడం ద్వారా, అంటే హంటింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఆ యానిమల్స్ వెంబడిస్తూ చాలా దూరం పోతారు. అందువల్ల ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పోవడానికి ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ థర్డ్ రీజన్ గమనించినైతే, ప్లాంట్స్ అండ్ ట్రీస్ బియర్ ఫ్రూట్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. అంటే ఈ ప్లాంట్స్ మరియు ట్రీస్, కొన్ని ట్రీస్కి వాటి యొక్క ఫ్రూట్స్ అనేది ఒక్కొక్క సీజన్లో డిఫరెంట్ సీజన్స్లో ఫ్రూట్స్ అనేవి వస్తుంటాయి. అంటే అయితే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఎందుకు వెళ్తారో అని డౌట్ రావచ్చు. సపోజ్ ఒక ప్లేస్లో 3 ఫారెస్ట్ ఉన్నాయి. కొంతమంది హ్యూమన్స్ ఒక ఫారెస్ట్లో ఉన్నారు. ఆ ఫారెస్ట్లో ఓన్లీ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. అంటే మ్యాంగో ట్రీస్ ఓన్లీ సమ్మర్లోనే రైప్ అవుతాయి కాబట్టి అది వింటర్. సమ్మర్ కాదు కాబట్టి వేరే ఫారెస్ట్లోకి వెళ్తారు. అక్కడ వేరే చెట్లు ఉంటాయి. అక్కడ ఉన్న ఆ సీజన్ కాకపోతే వేరే సీజన్లోకి వెళ్తుంటారు. ఇదన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఫోర్త్ రీజన్ చూసుకుంటే, పీపుల్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. మనకి మెయిన్ వాటర్ కావాలి. మనుషులు నివసించాలంటే వాటర్ కావాలి. పీపుల్, ప్లాంట్స్కి మరియు యానిమల్స్కి వాటర్ అనేవి కావాలి సర్వైవ్ చేయడానికి. అందువల్ల కూడా వాళ్ళు ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. అంటే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అయిపోతాయి కాబట్టి, అంటే వాటర్ కూడా వాళ్ళు తాగి ఎండిపోవడం అలా జరిగినప్పుడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే, హౌ డు వి నో అబౌట్ దిస్ పీపుల్. అంటే మనకి ఈ ఎర్లియస్ట్ పీపుల్ గురించి మనకి ఎలా తెలుసు అనేది ఆర్కియాలజిస్ట్ ద్వారా తెలుసు. అండ్ ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరంటే పురావస్తు శాస్త్రవేత్తలు. అంటే వీళ్ళు ఒక ప్లేస్ని ఎంచుకుంటారు. ఆ ప్లేస్లో సపోజ్ ఏమైనా దొరికితే ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో గుంతలు దొరుకుతారు. అక్కడ ఏమైనా వస్తువులు కావాల్సిన, ఏమైనా స్క్రిప్ట్స్ కావాల్సిన అవన్నీ ఆర్కియాలజిస్ట్ వచ్చేసి హిస్టారియన్స్కి ఇస్తారు. ఆ హిస్టారియన్స్ అవన్నీ భాషలు కన్వర్ట్ చేసి అన్నీ చేస్తుంటారు. ఆర్కియాలజిస్ట్ మరియు హిస్టారియన్స్ ద్వారా మనకి ఈ ఎర్లియస్ట్ పీపుల్ గురించి తెలిసింది. పీపుల్ మేడ్ అండ్ యూస్ టూల్స్ ఆఫ్ స్టోన్, వుడ్ అండ్ బోన్. ఇక్కడ తెలిసిన ఒక మెయిన్ పాయింట్ ఏమిటంటే,
పీపుల్ స్టోన్ టూల్స్ చేయడానికి ఏమేమి ఉపయోగించాలంటే పేర్లోనే ఒకటి స్టోన్, ఇంకోటి బోన్, ఇంకోటి వుడ్. మనకి దీంట్లో స్టోన్ మరియు వుడ్ అండ్ బోన్ ఈ 3 ఉపయోగించడం జరిగింది దీంట్లో. అంటే స్టోన్ టూల్స్ చేయడానికి. స్టోన్ టూల్స్ హ్యావ్ సర్వైవ్డ్ బెస్ట్. అంటే ఈ స్టోన్, వుడ్ మరియు బోన్స్లో స్టోన్ అనేది ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ కాలం సర్వైవ్ చేయగలవు అని ఈ ఆర్కియాలజిస్టు చేసిన ప్రయోగం ద్వారా తెలిసింది. నెక్స్ట్ మనం చూసుకుంటే స్టోన్ టూల్స్ దేనికి ఉపయోగపడతాయని ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో కానీ మనం చూసుకుంటే ఇది స్టోన్ టూల్. ఇక్కడ కొంచెం షార్ప్ ఎండ్ ఉంది. అది గుంతలు తవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే దుంపలు తీయడానికి, సపోజ్ రూట్స్, పొటాటోస్ అలాంటి తీయడానికి మనకి గుంతలు తవ్వడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. మరియు యానిమల్స్ యొక్క స్కిన్ ద్వారా తెచ్చిన క్లాత్స్ని కుట్టడానికి, అంటే స్టిచ్ చేయడానికి మనకి ఇలాంటి రాక్స్ ఉంటాయి. ఇలా చాలా అవసరాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ రాక్స్ని చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రాక్స్ని ఎలా తయారు చేసాయని 2 టెక్నిక్స్ ఉన్నాయి మనకి. స్టోన్ ఆన్ స్టోన్, ప్రెజర్ ఫ్లాకింగ్. స్టోన్ ఆన్ స్టోన్ అంటే ఒక స్టోన్ ఉంది, దాన్ని వేరే స్టోన్ మీద ఇలా ఒక రౌండ్ షేప్లు ఇలా కొడితే అక్కడ పగిలిపోతుంది. అలా ప్రెజర్ ఫ్లాకింగ్ అంటే వాళ్ళు పట్టుకొని 4 స్టోన్లు ఊరుగా కొడతా ఉంటారు. అప్పుడు కొడతా ఉంటే వాళ్ళకి షేప్ కావాల్సింది వస్తుంటుంది. వేరే స్టోన్స్ ద్వారా ఆ షేప్ని నీట్గా షార్ప్గా చేసుకుంటారు. ఈ టెక్నిక్స్ ఇవన్నీ మనం డీటెయిల్గా చదువుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే సైట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ నివసించేవారు. అంటే ఎలిమెంట్స్ ఎక్కడ నివసిస్తే వాటిని మనం సైట్స్ అంటాం. మెనీ సైట్స్ వేర్ లొకేటెడ్ నియర్ సోర్స్ ఆఫ్ వాటర్ సచ్ as రివర్ అండ్ లేక్స్. అంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి వాటర్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది ప్రజలు నివసిస్తుంటారు. అంటే రివర్స్, లేక్స్, అక్కడ ఎక్కువ సైట్స్ కనపడడం జరిగింది. ఓకే, ఇన్ సెర్చ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్టోన్ అంటే న్యూ ప్లేసెస్. అంటే రివర్స్, లేక్స్ ఉన్న దగ్గరే కాకుండా గుడ్ క్వాలిటీ స్టోన్ ఉన్న దగ్గర కూడా ఈ సైట్స్ కూడా ఎక్కువ కావచ్చాయి. ఎందుకంటే ఆ గుడ్ క్వాలిటీ స్టోన్స్ అంటే వాళ్ళు స్టోన్ టూల్స్ని ఉపయోగించడానికి, అంటే స్టోన్ టూల్స్ తయారు చేసుకోవడానికి అక్కడ సెటిల్ అవుతారు. దాన్ని న్యూ ప్లేసెస్ కనుగొంటారు. దానివల్ల అలా ప్లేసెస్ వేర్ స్టోన్ వర్ ఫౌండ్ వేర్ పీపుల్ మేడ్ టూల్స్ ఆర్ నోన్ యాజ్ ఫ్యాక్టరీ సైట్స్. అంటే గుడ్ క్వాలిటీ స్టోన్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ హ్యూమన్స్ అంటే ఏన్షియంట్ పీపుల్ అక్కడ స్టోన్స్ తయారు చేసుకుంటారు. ఆ ప్లేస్నే మనం ఫ్యాక్టరీ సైట్స్ అంటాం. ఇది మెయిన్. ఇక్కడ మనకి కాస్తున్నాయి కొన్ని ఫ్యాక్టరీ సైట్స్. బంపెట్కా, ఉన్స్కింగ్. మనకి ఇక్కడ కర్నూల్ కేవ్స్ అనేవి కూడా ఇక్కడ చాలా స్టోన్ టూల్స్ అనేవి కనపడడం జరిగింది. ఇండియా సబ్ కాంటినెంట్ మొత్తంలోనే బోన్తో తయారు చేయబడిన స్టోన్ టూల్స్ ఎక్కడ దొరికిందంటే మన కర్నూల్ కేవ్లోనే దొరికాయి. ఇది మనకి మెయిన్. ఈ మ్యాప్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్. అంటే ఇంతకు మనం ఫ్యాక్టరీ సైట్స్ అనే దాని మీద డిస్కస్ చేసాం. ఫ్యాక్టరీ సైట్స్ అంటే ఏమిటి? స్టోన్స్, గుడ్ క్వాలిటీ స్టోన్స్ దొరికే ప్లేస్ని, వాళ్ళ స్టోన్స్ని తయారు చేసుకునే ప్లేస్ని ఫ్యాక్టరీ సైట్స్ అంటాం. హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్ అంటే పీపుల్ లివ్ హియర్ ఫర్ లాంగ్ స్పెల్స్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి ఉంటారు. అంటే ఇక్కడ స్టోన్ బాగుంది కాబట్టి అక్కడ స్టోన్ తయారు చేసుకుంటే అలాగే అక్కడ ఎక్కువ సమయం, ఎక్కువ కాలం ఉన్నట్టయితే దాన్ని మనం హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్ అంటాం. దీనికి రీజన్ ఏమిటి? ఎక్కువ కాలం ఉండడానికి అక్కడ గుడ్ క్వాలిటీ స్టోన్ అనేది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫైర్ అనేది వాళ్ళు ఎలా కనుగొన్నారు, ఫైర్ అనేది కనుగొన్న దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ట్రేసెస్ ఆఫ్ యాష్ కర్నూల్ కేవ్స్. అంటే ఇక్కడ కర్నూల్ కేవ్స్ దగ్గర బొగ్గు యొక్క యాసెస్ కానొచ్చాయి, అంటే ఫైర్ యొక్క యాసెస్ కానొచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కడికన్నా పండగలకి, ఫెస్టివల్స్కి అలాంటప్పుడు ధాన్యాన్ని, రైస్ని కాలబెట్టేవారని తెలుస్తుంది మనకి సాంప్రదాయాల ప్రకారం. ఆ కాలబెట్టినప్పుడు వచ్చిన యాస్ని మన కర్నూలు కేవ్స్ దగ్గర మనం చూడొచ్చు. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో చూడొచ్చు, అలాంటి ప్లేసెస్లో చూడొచ్చు. దాన్ని బట్టి ఫైర్ అనేది పూర్వం చాలా కాలం క్రితం నుంచే ఉందని మనం చెప్పవచ్చు. ఈ ఫైర్ అనేది సోర్స్ ఆఫ్ లైట్. వాళ్ళు దేనికి ఉపయోగించాలంటే లైట్ కోసం, మీట్ని ఉడకబెట్టడం కోసం, యానిమల్స్ని
భయపెట్టడం కోసం, స్కేర్ చేయడం కోసం వీటికి ఉపయోగించారు ఫైర్ని. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఎన్విరాన్మెంట్ అనేది చాలా క్లైమేట్ అనేది చేంజ్ అయ్యింది. క్లైమేట్ చేంజ్, వార్మ్ కండిషన్స్, డెవలప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్లైమేట్ అనేది సడన్గా చేంజ్ అయింది. వార్మ్ కండిషన్స్ అంటే భూమి యొక్క టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గ్రాస్ ల్యాండ్స్ అనేవి కూడా పెరగడం జరిగింది. ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ డియర్స్, యాంటిలోప్, గోట్, షీప్స్ అండ్ క్యాటిల్ ఎక్స్ట్రా. అంటే ఎక్కువ గ్రాస్ ల్యాండ్స్ పెరిగితే గ్రాస్ మీద ఆధారపడి బతికే జీవులన్నీ పెరిగిపోతాయి. అంటే డియర్, యాంటిలోప్, గోట్ ఎక్సెట్రా ఇవన్నీ గ్రాస్లో సర్వైవ్ అయ్యేవి. ఇప్పుడు దీన్ని బట్టి మనుషులు ఏం అర్థం చేసుకున్నారంటే మనం ఈ క్లైమేట్ని బట్టి మనం కూడా చేంజ్ అవ్వాలి, అంటే మనం ఈ యానిమల్స్ని రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చినప్పుడు హెర్బివోరస్ అంటే గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ హెల్ప్డ్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హెడింగ్ అండ్ రేడింగ్ దీస్ యానిమల్స్ దెమ్సెల్వ్స్. అంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ గడ్డి భూమి మీద ఆధారపడిన వీటి గమనించారు. అదే వీళ్ళు వీటిని మచ్చిక చేసుకొని వీళ్ళు హెడ్ చేసుకోవడానికి, రేడింగ్ చేసుకోవడానికి, యానిమల్స్ ద్వారా మీట్ని సంపాదించడానికి, మిల్క్ని, ఇలాంటి ఆలోచనలు ఈ క్లైమేట్ చేంజ్ వల్లే మనకి కలిగింది అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సెవరల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఇంక్లూడింగ్ వీట్, బార్లీ, రైస్, గ్రెయిన్ న్యాచురల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. మనకి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వీటికి మరియు బార్లీ, రైస్కి ఈ మూడిటికి అంత కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్నారు. మళ్ళీ తక్కువ టెంపరేచర్ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అందువల్ల ఇవన్నీ న్యాచురల్గా కొన్ని ప్లేసెస్ పెరుగుతుంటాయి. వీళ్ళు ఈ యాన్షియంట్ పీపుల్ దీని గురించి ఆలోచించడం జరిగింది. ఈ ప్లాంట్స్ని వాళ్ళకి వారే సొంతంగా ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళే తింటే బాగుంటుంది కదా అని. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నేమ్స్ అండ్ డేట్స్. ఫస్ట్, ఆర్కియాలజిస్ట్ కాల్ ద ఎర్లియస్ట్ పీరియడ్ యాజ్ పాలియోలిథిక్. అంటే స్టోన్ ఏజ్కు ముందు పాలియోలిథిక్ అని ఆర్కియాలజిస్ట్ పిలవడం జరుగుతుంది. పాలియో మీన్స్ ఓల్డ్, లిథో మీన్స్ స్టోన్, అంటే ఓల్డ్ స్టోన్ అని. పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ అని అర్థం. 2 million years ago to about 12,000 years ago. పాలియోలిథిక్ అంటే 20 లక్షల 20 lakhs years ముందు, 20 lakhs years ago దాన్ని పాలియోలిథిక్ ఏజ్ అంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే 12,000 years ago till the 10,000 years ago మెసోలిథిక్. అంటే ఇది మిడిల్ స్టోన్ ఏజ్, ఇది ఓల్డ్ స్టోన్ ఏజ్, ఇది మిడిల్ స్టోన్ ఏజ్. 12,000 years ago నుంచి 10,000 years ago వరకు ఈ మధ్యలో 2,000 yearsని మెసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్గా పిలవడం జరుగుతుంది. 10,000 years నుంచి ఇంకా నియోలిథిక్ అంటే న్యూ స్టోన్, కొత్త పరికరాలు, పొలానికి సంబంధించిన నాగలి, కొడివేలు, గొడ్డలి ఇలాంటివి తయారు చేయడం న్యూ స్టోన్ ఏజ్లోనే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే రాక్ పెయింటింగ్స్ అనేవి ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా మెయిన్ యాక్టివిటీగా మనం చెప్పొచ్చు. కేవ్స్, పెయింటింగ్ ఆన్ ద వాల్స్. అంటే కేవ్స్లో వాల్స్ మీద పెయింటింగ్ చేయడం జరుగుతుంది. పెయింటింగ్స్లో వైల్డ్ యానిమల్స్ డ్రాన్ విత్ గ్రేట్ అక్యురసీ అండ్ స్కిల్. అంటే ఈ పెయింటింగ్స్ అనేవి వాళ్ళు వేటాడిన సందర్భంగా వేటాడిన డ్రాయింగ్స్ అన్ని గోడల మీద వేసేవారు. ఇది అక్యురసీ మరియు స్కిల్ కావాలి ఇది వేయాలంటే. ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్ అండ్ సదరన్ ఉత్తరప్రదేశ్ ఈ ప్లేసెస్లో ఉన్న కేవ్స్లో ఎక్కువ రాక్ పెయింటింగ్స్ కనపడడం జరిగింది. సపోజ్ ఈ రాక్ పెయింటింగ్ ఒక హ్యూమన్ ఒక యాంటిలోప్ని వేటాడడం ఇది ఇక్కడ మనం తెలియజేస్తున్నారు. నెక్స్ట్, ఆస్ట్రిచెస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రిచెస్ వచ్చిన సంవత్సరం కాదు, మనకి ఆస్ట్రిచెస్ ఎక్కడ ఆధారాలు కనపడాయంటే ఇది పేలియోలిథిక్ పీరియడ్లో మనకు కానడం జరిగింది. ఎక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయని మనకు తెలిసిందంటే పాట్నా ఇన్ మహారాష్ట్ర. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆస్ట్రిచ్ ఎగ్ సెల్స్ వేర్ ఫౌండెడ్. అంటే ఆస్ట్రిచ్ ఎగ్ యొక్క సెల్ ఈ పాట్నా అనే ప్రదేశంలో మహారాష్ట్రలో చాలా కనపడడం జరిగింది. దాన్ని రేడియో టెస్ట్ ద్వారా అది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆస్ట్రిచెస్ మన ఇండియాలో కలిగి ఉందని చెప్తున్నారు. ఓకే, క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, లైవ్ క్లాసెస్ కానీ మీకు చూడాలనిపిస్తే చూడండి. డౌట్స్ ఉన్నా లైవ్ చాట్ చేయొచ్చు.
ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ ఎన్సీఆర్టీ సిలబస్ సంబంధించిన అన్ని వీడియోలు ఇస్తాం. అవి కానీ మీరు చూడగలిగితే చూడండి. ఓకే, లైక్స్ షేర్ చేయండి. లైవ్ క్లాసులు రేపటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రతి వీడియో కింద టైమింగ్స్ పెడుతుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.